మార్కెట్‌లో ట్రెండ్ ఏంటి అంటే కొత్తగా న్యూ ఏజ్ కాలేజెస్ వచ్చాయి. న్యూ ఎడ్‌టెక్ కంపెనీస్ ఇవన్నీ వచ్చి అదర్ స్టేట్స్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. 2,00,000 విత్ హాస్టల్, 2,500,000 విత్ హాస్టల్ ఇస్తున్నారని. ఇండియాలో 12 క్యాంపసెస్ కాకుండా మనకు ఓవర్సీస్లో 11 క్యాంపసెస్ ఉన్నాయి. సో ఇదంతా బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద అమిటీ యూనివర్సిటీ లెగసీ అండి. బెటర్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ కాలేజ్. చూస్ ఎనీ కాలేజ్ ఇన్ తెలంగాణ ఆర్ హైదరాబాద్. సార్ అమిటీ యూనివర్సిటీ వచ్చేసి 30 years ఆఫ్ లెగసీ సార్. ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. స్టూడెంట్కి ఇప్పుడు చాలా యాక్టివిటీస్ కావాలి. మీరు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కానీ వేరే ఫెసిలిటీస్ ఏం కల్పిస్తున్నారు సార్ క్యాంపస్లో? 3.5 acres ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లస్ అది కాకుండా 5,000 acres ఆఫ్ ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కాంప్లెక్స్ ఒకటి ఉంది. ఫిట్నెస్ సెంటర్ ఒకటి ఉంది సార్. మనకు 21 క్లబ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద ఎన్జిఓ క్లబ్, వీ హ్యావ్ ద ఫెస్ట్ క్లబ్, ఎంటర్టైన్మెంట్ క్లబ్, టెక్ క్లబ్. ఇండస్ట్రీ ఓరియంటెడ్ మీ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి సార్? We have the industrial collaboration with IBM. ఓకే. So it's a curriculum is combined with IBM అని చెప్పొచ్చు. సార్ వాట్ అబౌట్ పీజీ సార్? పీజీ కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయా? ఓన్లీ యూజీకే? పీజీకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా జిఆర్ఈ స్కోర్ పైన ఎంబీఏ వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం. చాలా యూనివర్సిటీస్ కాలేజ్లో హైదరాబాద్లో మేము ఏఐ చెప్తున్నాం, ఫ్యాకల్టీ కూడా లేరు. అంటే పిహెచ్డి చేసిన ఒక్కరు కూడా లేరు. కమిటీలో ఉన్నారా సార్? అంటే ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ ఏఎన్ఎంఎల్ తీసుకురావడానికి మనం ఐబీఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. ఇవాళ ఈ జెన్జీ పిల్లలందరూ కూడా మేము స్టార్టప్ పెడతాం, మేము బిజినెస్ చేస్తాం అంటున్నారు. మనకు ఆంటర్ప్రినర్షిప్ అనే క్లబ్ ఉంది, స్టార్ట్అప్ అనే క్లబ్ ఉంది. ఓకే. సో దానికి ఒక మెంటర్షిప్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్, దెన్ థాట్స్. సో ఇన్ దస్ క్లబ్. హలో అండి, నేను మీ రమేష్ దేవత్ని, కెరీర్ కౌన్సిలర్. వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ కుమార్ గారు, సీనియర్ మేనేజర్ అడ్మిషన్స్, అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. సో ఇప్పుడు అడ్మిషన్స్ టైం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అమిటీ యూనివర్సిటీ నేమే బాగా వినిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఏంటి అనేది విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు తెలుగు వన్. నమస్కారం అండి. సార్ ఏంటి సార్, ఎక్కడ చూసినా హైదరాబాద్లో అమిటీ యూనివర్సిటీ అనే వినిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. ఏంటి సార్ అసలు అమిటీ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు హైదరాబాద్లో? అమిటీ యూనివర్సిటీ గురించి చెప్పండి సార్. సార్ అమిటీ యూనివర్సిటీ వచ్చేసి 30 years ఆఫ్ లెగసీ సార్. ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాగా ఉంటుంది. ఓకే. సో మనకు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ కనెక్టివిటీ. సో మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. 20 acres క్యాంపస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. సో ఎనీ కార్నర్ ఆఫ్ సిటీకి చాలా రీచబుల్గా ఉంటుంది. ఇది కాకుండా మనకి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇది కాకుండా మనకి 35 కోర్సెస్తో వెళ్తున్నాము. ఓకే. సిటీలో ఏ కార్ నుంచి అయినా బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. సో ఈ అది కాకుండా 5 weeks ఆఫ్ ప్రోగ్రామ్, మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఈవెన్ సెమిస్టర్స్లో మనకు 11 ఓవర్సీస్ క్యాంపసెస్ ఉన్నాయి. రైట్ సార్. సో ఇండియాలో 12 క్యాంపసెస్ కాకుండా మనకు ఓవర్సీస్లో 11 క్యాంపసెస్ ఉన్నాయి. సో ఇదంతా బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద అమిటీ యూనివర్సిటీ లెగసీ అండి. ఓకే. సో ఇదొక మెయిన్ యూనిక్ యూఎస్పీ అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో కోర్సెస్ ఏమి ఉన్నాయి సార్? మనకి ఇంజనీరింగ్ ఉంది, లా కొత్తగా వస్తుంది, మనకి ఇన్స్పెక్షన్ అయింది, బీఆర్కి ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. ఇన్స్పెక్షన్ అయిపోయింది, వి గాట్ ద పర్మిషన్. ఓకే. మనకి మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్లో చూసుకుంటే 16 years నుంచి మనకు ఉన్నట్టు. ఎందుకు అంటే పంజాగుట్టలో లాస్ట్ 15 years మనం అమిటీ గ్లోబల్ స్కూల్ని రన్ చేసాం. లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ అప్రూవల్ వచ్చిన తర్వాత దాంట్లో మర్జ్ చేసాం. సో ఇఫ్ యూ టాక్ ఆన్ మేనేజ్మెంట్, వీఆర్ ఇన్ ద 16th year అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కింద అప్రూవల్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ మనం అడ్మిషన్స్ తీసుకున్నాం. వీ హ్యావ్ ద 500+ అడ్మిషన్స్. ఈ ఇయర్ వచ్చేసి వీ హ్యావ్ ద గుడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అప్ టు నౌ. ఓకే. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే కరికులం. ఓకే. సో వీ హ్యావ్ ద అండ్ టెక్నాలజీ కరికులం అని చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు బీటెక్ చెప్పారు కదా సార్, బీటెక్లో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్? బీటెక్లో వచ్చేసి మనకి మెయిన్ కోర్ సిఎస్సి ఉంది, ఏఎన్ఎంఎల్ ఉంది, ఫిన్టెక్ టెక్నాలజీ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది, సైబర్ ఉంది, తర్వాత సిఎస్బిఎస్ ఉంది. ఇట్లా యూనిక్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. డేటా సైన్స్ ఉంది, డేటా అనలిటిక్ ఉంది. ఓకే. సో ఎవరైతే స్టూడెంట్ లేదు వాళ్ళకి అంటే 16,54,000 వచ్చేసి మన ఇంజనీరింగ్ కోర్స్కి అవుతుందండి. ఓకే. దాంట్లో బీఎస్సీ డేటా సైన్స్ అనే కోర్స్ ఉంది మన దగ్గర. సో సెమిస్టర్కి 50,000. సో 4 years కోర్సు ఆనర్స్ డిగ్రీ ఇస్తున్నాం మనం. ఓకే. సో 80% ఆఫ్ ద కరికులం టెక్ కోర్స్తో కాంపిటీషన్గా ఉంటుంది అది. ఓకే. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్స్. ఓకే. ఈ ఎవరైతే ఇంజనీరింగ్ 16 lakhs పే చేయలేరో వాళ్ళు ఈ బిఎస్ డేటా సైన్స్ చదువుకుంటే 4 years కోర్స్ జస్ట్ 4 lakhsలో అయిపోతుంది. కరెక్ట్ అండి. రైట్ సార్. 4 lakhs కాదు, 4.5 వరకు. అదే 4 lakhs to 4.5 lakhs. రైట్ సార్. సార్ ఇప్పుడు సిఎస్సి అయినా ఇంకా వేరే కోర్ బ్రాంచెస్ లైక్ ఈసీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? యా, వీ హ్యావ్ ద ఈసీలో కూడా సార్ మనకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విత్ విఎల్ఎస్ఐ ఉంది సార్, అండ్ టెక్నాలజీ. ఇది కూడా ఏంటి అంటే అండ్ టెక్నాలజీ పైన ఇప్పుడైతే అంటే నెక్స్ట్ ఎక్కడికైతే వరల్డ్ వెళ్తుందో, సో వీ నీడ్ ద సెమీ కండక్టర్స్ సార్. ఓకే. సో దానిపైన వీ హ్యావ్ అంటే యూనిక్
కరికులం అని చెప్పొచ్చు. రైట్ సార్. సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ 16 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో రన్ చేస్తున్నారు కదా సార్. మేనేజ్మెంట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి సార్, యూజీ అండ్ పీజీ? సో మనమే బీబీఏ వచ్చేసి మనకు 6 స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్. తర్వాత వచ్చేసి ఎంబీఏ ఉంది. ఓకే. ఇది కాకుండా మనకు 3 యూనిక్ కోర్సెస్ అండ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ పైన కూడా ఒక 3 ఎంబీఏలో 3 యూనిక్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే రైట్ సార్. సో ఈ టెక్నికల్ కోర్సెస్లో పీజీ కోర్సెస్ ఏమి ఉన్నాయి సార్? అంటే బీటెక్ తర్వాత ఏమన్నా పీజీ కోర్సెస్? బీటెక్లో వచ్చేసే వరకు మనకు డేటా సైన్స్ ఉంది, సిఎస్సి కోర్ ఉంది. ఓకే. తర్వాత ఎంటెక్లో అంటే ఎంటెక్లో మనకి సిఎస్సి డేటా ఉంది. ఓకే. తర్వాత సిఎస్సిలో మనకి సైబర్ ఉందండి. ఓకే అండి. సార్ ఇప్పుడు అమిటీ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి సార్? అసలు ఎందుకు స్టూడెంట్స్ అమిటీ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, హైదరాబాద్ స్టూడెంట్స్ పర్టికులర్గా? సో ఒకటైతే మళ్ళీ వన్స్ అగైన్ ఐల్ రిపీట్ అండి, 5 వీక్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మనకి 11 ఓవర్సీస్ క్యాంపసెస్కి పంపిస్తాం. మీ ఓన్ క్యాంపసెస్కి మనము ఇంటర్న్షిప్ కోసం పంపిస్తాం. ద స్టూడెంట్ వాంట్ టు గెట్ మినిమం 10 to 12 క్రెడిట్స్ ఇన్ అవర్ ఓవర్సీస్ క్యాంపసెస్. వీల్ కొలాబరేటెడ్ టు వన్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ దర్. అక్కడ ఉన్న కంపెనీస్తోని మనం కొలాబరేట్ చేస్తాము. వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు, 10 to 12 క్రెడిట్స్ తీసుకొని ఇక్కడికి వస్తారు. సో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది మనం అక్కడే ఇస్తాం. అది ఈవెన్ సెమిస్టర్స్లో జరుగుతుంది. అంటే ఆఫ్టర్ 2nd సెమిస్టర్ కానీ, 4th సెమిస్టర్ కానీ, 6th సెమిస్టర్ కానీ, 8th సెమిస్టర్ కానీ. సో అదొక ఎక్స్ట్రా అడెంట్ అడ్వాంటేజ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ దిస్ అంటే అమిటీ గ్రూప్లో మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ దిస్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ర్యాంకింగ్స్, క్యూఎస్ ర్యాంకింగ్ కానీ, ది ర్యాంకింగ్ కానీ, అంబర్ ర్యాంకింగ్ కానీ, యూ కెన్ స్పెల్ ఎనీ ఇంటర్నేషనల్ అండ్ అక్రిడేషన్ ర్యాంకింగ్, ఇట్ ఈస్ విత్ అస్. ఇది కాకుండా వీ హ్యావ్ ద అంటే గుడ్ A++ ర్యాంకింగ్ కానీ. సో ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇక్కడ ఇండస్ట్రీకి వీ హ్యావ్ బిల్డప్ ద టెక్నాలజీస్. 35 టెక్నాలజీస్ మేము ఇచ్చాం ఇండస్ట్రీకి. అవర్ స్టూడెంట్ వాట్ దే డెవలప్డ్. సెకండ్ ఇంకొకటి అంటే 540 పేటెంట్ రైట్స్ ఉన్నాయి మన దగ్గర. సో గ్రూప్కి, సో అమిటీ గ్రూప్ ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే సార్, అంటే టువర్డ్స్ స్టూడెంట్కి ఏమి ఇద్దాము, టువర్డ్స్ పీపుల్కి ఏమి ఇద్దాం, టువర్డ్ ఇండస్ట్రీకి ఏమి ఇద్దాం అన్నట్టు ఆలోచిస్తారు సార్. సో దట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఇన్ ద అమిటీ కల్చర్. రైట్ సార్. సార్ అమిటీ యూనివర్సిటీ మీరు శంషాబాద్లో ఉంది అన్నారు, మరి సిటీలో ఉన్న పిల్లలందరికీ ఆల్ కార్నర్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా అండి? ఎస్ సార్, వీ హ్యావ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ. అంటే మీరు ఓపెన్గా మాట్లాడుకుంటే సార్, ఇక్కడ హైత్ నగర్ కుంట్లూరు దగ్గర నుంచి, అక్కడ ఈసీఎల్ దగ్గర నుంచి, ఇక్కడ బాచ్పల్లి, లింగంపల్లి దగ్గర నుంచి, అంటే మన కొండాపూర్, అంటే ఎనీ కార్నర్ ఆఫ్ ద సిటీ, మనం గచ్చిబౌలి, కొండ, అవన్నీ ఏరియా కవర్ చేసుకుంటూ వీ హ్యావ్ ద రీచింగ్ అంటే బస్సెస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే ఇయర్ మనం శంషాబాద్, షాద్ నగర్, తుక్కుగూడ, ఈ ఏరియాల నుంచి కూడా మనం బస్సెస్ కవర్ చేసాం. రైట్ సార్. సార్ ఇవన్నీ ఒక పక్కన పెడితే మెయిన్ పేరెంట్స్ అడిగేది 2 పాయింట్స్ సార్. ఇంజనీరింగ్, పర్టికులర్గా ఇప్పుడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంజనీరింగ్లో ఫస్ట్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, నెక్స్ట్ ప్లేస్మెంట్స్. సో అమిటీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ గురించి చెప్పండి సార్. అమిటీ యూనివర్సిటీ కరికులం అయినా లేకపోతే ప్రాసెస్ అయినా ఇట్స్ అ సెంట్రలైజ్ థింగ్ సార్. ఇప్పుడు మేము ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్కి ఏం చెప్తామంటే సార్, దిస్ ద 12th క్యాంపస్ ఇన్ హైదరాబాద్ అని చెప్తాం. ఇండియాలో మాది 12th క్యాంపస్ సార్. సో ఈ క్యాంపసెస్లో ఎక్కడి నుంచి కరికులం, సెంట్రలైజ్డ్ కరికులం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఫ్యాకల్టీ కూడా సెంట్రలైజ్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. డాక్టరేట్ ఫ్యాకల్టీ కంపల్సరీ వాళ్ళకి 10 to 12 జనరల్స్ అన్న ఉండాలి, లేదంటే 1 or 2 పేటెంట్ రైట్స్ ఉండాలి. ఏ డొమైన్ పైన వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారో ఆ డొమైన్ పైన కంపల్సరీ వాళ్ళకి 10 to 15 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆ ఫ్యాకల్టీనే మనం అంటే అమిటీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఏదో నార్మల్ పిహెచ్డీస్, డాక్టరేట్స్ కాకుండా దే హ్యావ్ డన్ దేర్ డాక్టరేట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫ్లాగ్షిప్ యూనివర్సిటీస్ అనొచ్చు, లేకపోతే ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి వాళ్ళు పిహెచ్డీ చేసి అండ్ రీసెర్చ్ సైడ్లో ఉండి దే ఆర్ ఇన్ అమిటీ యూనివర్సిటీ సార్. రైట్ సార్. What about placement, sir? So it's a centralized placement cell, sir. If we talk about any company name, it is Amity is collaborated with that company. So as a internship wise ga, as a placements wise ga, so centralized placement cell, sir, 30 years of ఏదైతే నోయిడా క్యాంపస్ ఉందో, హైదరాబాద్ క్యాంపస్ ఉందో, సో ఇట్స్ అ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్. సో ఇట్స్ అ ప్లేస్మెంట్ డైరెక్టర్ ఉంటాడు క్యాంపస్లో, దే హ్యావ్ ద అసిస్టెంట్స్, దే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ ఏ good approach from them, support from them. So based on that, easily the student can enroll for the interviews and easily they can get a placed in top notch university companies అని చెప్పారు. సార్ విజయ్ గారు, ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ట్రెండ్ ఏంటి అంటే కొత్తగా న్యూ ఏజ్ కాలేజ్ వచ్చాయి, న్యూ ఎడ్టెక్ కంపెనీస్ ఇవన్నీ వచ్చి మేము Day 1 నుంచే కోడింగ్ నేర్పిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటున్నారు. సార్ వాళ్ళు ఎంత నేర్పించినా మళ్ళీ మీలాంటి యూనివర్సిటీ దగ్గరికి రావాలి, ఎగ్జామ్స్ రాపియాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా. అలాంటి న్యూ ఏజ్ కాలేజ్తో పోల్చుకుంటే ఈ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఓరియంటెడ్ మీ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి సార్?
సో కొలాబరేషన్స్ వైజ్గా మాట్లాడుకుంటే సార్ వి హ్యావ్ ద ఇండస్ట్రియల్ కొలాబరేషన్ విత్ ఐబిఎం అండి. ఓకే. సో ఇట్స్ అ కరికులం ఈజ్ కంబైన్డ్ విత్ ఐబిఎం అని చెప్పొచ్చు. ద డే వన్ స్టార్ట్స్ అమిటీ ఫ్యాకల్టీ కొలాబరేటెడ్ విత్ ఐబిఎం ఇండస్ట్రియల్ పార్ట్నర్తోని Okay. కరికులం రన్ చేస్తాము. ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది. ఓకే. దే విల్ హ్యావ్ టు టీచ్ దిస్ అంటే క్లాసెస్ రన్ చేస్తాం. ఇండస్ట్రీకి ఏదైతే కావాలో ఇట్ స్టార్ట్ ఫ్రమ్ డే వన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్ ఎడ్యుటెక్ కంపెనీస్ గురించి మనం ఎస్పెషల్గా మాట్లాడుకుంటే మనం కోడింగ్ స్టార్ట్ చేస్తామంటారు. ఎగ్జాంపుల్ సార్ ద డే 1 అంటే ఫస్ట్ డేస్ వన్ పైథాన్ గురించి చెప్తే ఏం తెలుస్తుంది సార్ ప్రోగ్రామ్ గురించి, బేసిక్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు అంటే అన్ని యూనివర్సిటీస్లో అన్ని ఎడ్యుకేటెక్ కంపెనీస్లో పైథాన్ గురించి మాట్లాడతాను, డివోప్స్ గురించి మాట్లాడట్లేదు. అంటే చాలా యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ అమిటీ గ్రూప్ డివోప్స్ మాట్లాడుతుంది. అంటే ఇట్స్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఆఫ్ పైథాన్ అని చెప్పొచ్చు. ఓకే. సో అన్ని ఎడ్యుటెక్ కంపెనీస్తో పోలిస్తే యూనివర్సిటీస్ అన్ని చాలా ఫ్రంట్ ఫుట్గా ఉంటాయి, చాలా ఫార్వర్డ్గా ఉంటాయి. ఏంటి అంటే ద ప్రమోషన్ యాక్టివిటీ చేసేటప్పుడు కొన్ని ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దే డోంట్ వాంట్ ఒక చిన్న పిన్ అని చెప్పొచ్చు. అది దాని గురించి పాయింట్అవుట్ చేసి ఎవరు చెప్పరు. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏదో సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. బట్ అకార్డింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నా, ఫ్యాకల్టీ వైజ్గా చూసుకున్నా, దేని వైజ్గా చూసుకున్నా యూనివర్సిటీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సార్ ఇప్పుడు అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో అదర్ దాన్ దిస్ ల్యాబ్స్, లైబ్రరీస్ కాకుండా, ఎడ్యుకేషన్ కాకుండా స్టూడెంట్కి ఇప్పుడు చాలా యాక్టివిటీస్ కావాలి. మీరు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కానీ వేరే ఫెసిలిటీస్ ఏం కల్పిస్తున్నారు సార్ క్యాంపస్లో? సో అంటే ఆ వైజ్గా వస్తే సార్ వీ హ్యావ్ ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, 3.5 acres ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఓకే. ప్లస్ అది కాకుండా 5,000 SFT ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కాంప్లెక్స్ ఒకటి ఉంది, ఫిట్నెస్ సెంటర్ ఒకటి ఉంది. ఓకే. ఇది కాకుండా బెస్ట్ ఏంటి అంటే సార్ మనకు 21 క్లబ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద ఎన్జిఓ క్లబ్, వీ హ్యావ్ ద ఫెస్ట్ క్లబ్, అంటే ఎంటర్టైన్మెంట్ క్లబ్, టెక్ క్లబ్, అలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ క్లబ్స్, అట్లా మనకు డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది ఏంటి అంటే సార్ స్కిల్ ప్లస్ టెక్నాలజీ అని అదొకటి. నెక్స్ట్ వచ్చేసేవారికి స్కిల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్గా, సో ఇలాంటి మిక్స్డ్ కల్చర్ ఉంటుంది సార్ అమిటీలో. రైట్ సార్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అమిటీ యూనివర్సిటీ ప్రీమియం ఫీజు ఎక్కువ, జాయిన్ అవ్వలేమని బయట టాక్ అనమాట. సో మీరు ఏమైనా మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారా? యా సార్, మనము మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. స్టేట్ బోర్డ్కి ఒకటి, సిబిఎస్ఈ బోర్డ్కి ఒకటి. సో స్టేట్ బోర్డులో మాట్లాడుకుంటే మనం 98% పీసీఎం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్లస్ ఇంగ్లీష్లో 98% ఉంటే, లేకపోతే 3 మేజర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంగ్లీష్లో 98% ఉంటే స్టేట్ బోర్డు వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 95 అబోవ్ పీసీఎం ప్లస్ ఇంగ్లీష్ స్టేట్ బోర్డు వాళ్ళకి, లేదంటే 3 మేజర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంగ్లీష్లో ఉంటే ఏ కోర్స్కైనా సరే 50% స్కాలర్షిప్. 85% అబోవ్ పీసీఎం ప్లస్ ఇంగ్లీష్ లేదా 3 మేజర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంగ్లీష్ ఉంటే 25% స్కాలర్షిప్. అదే సిబిఎస్ఈ బోర్డుకి వచ్చేసేవరకు మనకి ఎలా ఉంటుందంటే 85% 3 మేజర్ సబ్జెక్ట్స్ కానీ ప్లస్ ఇంగ్లీష్లో సేమ్ పీసీఎం ప్లస్ ఇంగ్లీష్లో కానీ ఉంటే 25%, 90 అబోవ్ ఉంటే 50%, 95 అబోవ్ ఉంటే 100%. ఓకే. ఓకే. ఎక్కడైనా సరే సార్ పీసీఎం ప్లస్ ఇంగ్లీష్ అన్న ఉండాలి, లేదా 3 మేజర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఇంగ్లీష్ అన్న ఉండాలి. కానీ కొన్ని స్పెసిఫిక్గా ఇప్పుడు టెక్ కోర్సెస్కి మాట్లాడుకుంటే ఫిజిక్స్ కంపల్సరీ, మ్యాథమెటిక్స్ ఉండాలి, బీకామ్కి చూస్తే మ్యాథ్స్ ఉండాలి. కొన్ని కోర్సెస్కి ఏంటంటే పర్టికులర్గా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవ్వాలి. సార్ ఇప్పుడు ఓన్లీ మార్క్స్ బేస్ మీదనే ఇస్తున్నారా? జేఈ స్కోరు, సియూటీ స్కోర్ మీద కూడా ఏమైనా ఇస్తున్నారా? ఏంటంటే ఓన్లీ 12th గ్రేడ్ మార్క్స్ బేస్ పైన ఇస్తున్నాం. ఓన్లీ మెరిట్ అంతే. సార్ వాట్ అబౌట్ పీజీ సార్? పీజీ కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయా? ఓన్లీ యూజీకేనా? లేదండి, పీజీకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, అది కూడా ప్లస్ గ్రేడ్ మార్క్స్ పైన ఉన్నాయి. ప్లస్ అది కాకుండా జిఆర్ఈ స్కోర్ పైన ఎంబీఏ వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఓకే. ఓకే. క్యాట్, మ్యాట్ స్కోర్ అవి కూడా ఉన్నాయి సార్. వీ హ్యావ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మా వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసాం, లేదా కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ కాల్ చేయండి సార్, విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. వాట్ అబౌట్ అంటే దూర ప్రాంతాల నుంచి, ఖమ్మం, వరంగల్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఇన్ హౌస్ ఇన్ క్యాంపస్ ఉండాలి అంటే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా సార్? యా సార్, వీ హ్యావ్ ద గుడ్ ఇంటర్నేషనల్ ఇన్ క్యాంపస్ సింగిల్ షేరింగ్ ఏసీ అకామిడేషన్ ఉంది సార్ వాళ్ళకి. ఇట్స్ అ వెరీ గుడ్ హాస్పిటాలిటీ అని చెప్పాలి ఇన్ క్యాంపస్లో. ఏసీ హాస్టల్ అంటే యూనిక్గా, అంటే ఒక స్టూడెంట్కి సింగిల్ షేరింగ్లో ఉంటూ, అంటే వార్డ్రోబ్ ఇచ్చి, ఒక టేబుల్ అండ్ స్టడీ టేబుల్ ఇచ్చేసి, చైర్ ఇచ్చేసి, ఎక్కడ ప్రైవసీ మిస్ అవ్వకుండా, మళ్ళీ అది కాకుండా ఒకవేళ వన్స్ ఈ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద రూమ్ ఈ కెన్, అంటే ఒక ఫ్లోర్కి మళ్ళీ మనం ఒక సెటప్ చేసి అక్కడ వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి, లేకపోతే ఏదైనా నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఒక ఎల్సీడీ పెట్టేసి, అంటే 40 సీటర్ కెపాసిటీ ఒక ప్లేస్ కూడా మనం కల్పించాం సార్ ప్రతి ఒక్క ఫ్లోర్కి. ఓకే. రైట్ సార్. సార్ ఇంకా పేరెంట్స్ జనరల్గా ఇప్పుడు ఏమైందంటే సార్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఇక్కడ ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నా, ఇన్ని స్పెషలైజేషన్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ
అదర్ స్టేట్స్ ప్యాకేజెస్ ఇస్తున్నారు, 2 లక్షలు విత్ హాస్టల్, 2.5 లక్షలు విత్ హాస్టల్ ఇస్తున్నారని వెళ్తూ ఉన్నారు. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను చెప్తా ఉంటాను, సార్ బెటర్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ కాలేజ్, చూస్ ఎనీ కాలేజ్ ఇన్ తెలంగాణ ఆర్ హైదరాబాద్. కొంచెం ఒక డీసెంట్ కాలేజ్ జాయిన్ అవ్వండి, ఇక్కడే చదివించుకోండి. మీరు ప్యాకేజ్ ఇచ్చారని వెళ్తే అక్కడ ఎందుకంటే అక్కడ నెంబర్ గేమ్ ఆడుతున్నారు. సో ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. అక్కడ బయటికి ప్లేస్మెంట్స్ టైంలో చాలా పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో అమిటీలో ఇంటేక్ ఎలా ఉంటుంది సార్? లిమిటెడ్ ఇంటేక్ ఉంటుందా? మీరు కూడా అదర్ స్టేట్స్లో వాళ్ళలాగే నెంబర్ గేమ్ ఆడుతున్నారా? లేదండి, చాలా లిమిటెడ్ ఇంటేక్ అండి. ఎందుకంటే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వీ వాంట్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ తీసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే వీఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్, ఒకటేసారి మేము ఏదో హై నెంబర్కి వెళ్ళి నెంబర్ గేమ్ కోసం అని అమిటీ యూనివర్సిటీ ఎక్కడ ఏ క్యాంపస్ ఉండదండి. ఫస్ట్ క్వాలిటీ అవుట్పుట్ కోసం ట్రై చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే సీరియస్గా చెప్పాలి అంటే రమేష్ గారు ఈ పాయింట్ పైన, వన్స్ స్టెప్ అవుట్, వెన్ దే ఆర్ గోయింగ్ టు స్టెప్ అవుట్, ఇఫ్ వీ యాడ్ ద కలర్స్ టు దెమ్ టు ఫ్లై, సో దెన్ ఓన్లీ అవర్ యూనివర్సిటీ విల్ అంటే బ్రాండ్ నేమ్ వస్తుంది. దానికోసం అని చెప్పి ఎంటైర్ టీమ్, అంటే అకాడమిక్స్ టీమ్ కానీ నాన్ అకాడమిక్స్ టీమ్స్ కానీ చాలా ట్రై చేస్తుంది దానిపైన. ఒక్క వైపు నుంచి కాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వైజ్గా, ఎడ్యుకేషన్ సైడ్గా, వాళ్ళకి ఎక్స్పోజర్ సైడ్గా, అంటే ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ పర్టికులర్. ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్ పర్టికులర్గా జనరల్గా మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అవగాహన కనిపించాలి. మన దగ్గర తెలంగాణలో ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉంది. ఈవెన్ మీరు అదర్ స్టేట్కి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఆంధ్ర భోజనం ఉందనే చెప్తున్నారు, ఆంధ్ర ఫ్యాకల్టీ ఉందనే చెప్తున్నారు. వాటి కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఇక్కడే కూర్చుంటే ఇక్కడ మన స్టేట్లో చదువుకోవచ్చు కదా. మళ్ళీ అక్కడికి వెళ్తే క్లాస్లో 60 మంది పక్కన తెలుగు వాళ్ళే ఉంటున్నారు. అక్కడేమి సరే ఒక ఢిల్లీ వెళ్ళాడు స్టూడెంట్, ఆ అబ్బాయి ఆల్ స్టేట్స్ స్టూడెంట్స్, ఆ పియర్ గ్రూపు అన్ని స్టేట్స్ నుంచి వచ్చి చదువుతున్నారు, వాళ్ళతో ఉన్నాడు, నెట్వర్కింగ్ పెరుగుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్లో ఉంది అనుకుంటే అది లేదు. మళ్ళీ తెలుగు వాళ్ళందరికీ ఒక బ్యాచ్ చేసి ఒక క్లాస్ పెట్టి వాళ్ళకు సపరేట్, ఎందుకంటే వీళ్ళు తక్కువ బడ్జెట్ పే చేస్తారు కదా. సో వీళ్ళకి నార్మల్ ఫ్యాకల్టీని పెట్టేసి లాగిచ్చేస్తున్నారు. అది మన వాళ్ళకి తెలియట్లేదు. సో మేము అవేర్నెస్ కల్పించాలి. ఇక్కడ మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, సరే ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళని పిలిచి మాట్లాడదాము అని అమిటీ యూనివర్సిటీ వాళ్ళని పిలిచాం సార్. సో జనరల్గా బిఫోర్ మీరు అమిటీ యూనివర్సిటీ చాలా ప్రీమియం యూనివర్సిటీస్లో కూడా వర్క్ చేశారు. సో నాట్ ఫ్రమ్ అమిటీ యూనివర్సిటీ, నాట్ ఫ్రమ్ అడ్మిషన్స్ మేనేజర్ అండ్ ఆల్, మీరు తల్లిదండ్రులకి ఒక సలహా ఆర్ సూచన ఇవ్వాలి అంటే 2026లో బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి పర్టికులర్గా ఈ సిఎస్సి అండ్ ఎంఎల్ ఎంత చెప్పినా వినట్లేదు సార్. సిఎస్సి అండ్ ఎంఎల్ జాయిన్ అవుతున్నారు. సో ఈ పేరెంట్స్ అందరికి కూడా, మీరు కూడా బీటెక్ చేస్తున్నారు, సరే మేమైతే బీటెక్ చేయలేదు. ఈ మధ్య ఏమవుతుందంటే బీటెక్ చేయని వాళ్ళు కూడా చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడిపే వాళ్ళు, ఒక మేడం ఉంటుంది, ఆమె కెమిస్ట్రీ చెప్తుంది, ఆమె వచ్చి బీటెక్లో ఈసీ చదువుకోండి అని ఈసీ గురించి చెప్తుంది. ఇంకొక ఆయన ఉంటాడు కన్సల్టెంట్, ఆయన ఏం చదివిండో కూడా ఎవరికి తెలియదు, ఆయన వచ్చి ఇంజనీరింగ్ గురించి చెప్తాడు. ఏం చదివారో తెలియదు వాళ్ళకి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏందో తెలియదు. ఒక ఫుడ్ బ్లాగర్ పోతాడు, వాడు వచ్చి ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ముందు నిల్చొని సార్ ఈ కాలేజ్ జాయిన్ కానీ 100% ప్లేస్మెంట్ అంటాడు. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏ కాలేజ్ని, ఏ గ్రూప్ని ఎండార్స్ చేయం డైరెక్ట్గా. ఫస్ట్ మీరు కాలేజ్కి వెళ్ళండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, వాళ్ళతో ఎంక్వైరీ చేయండి, తర్వాత మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి మేము జస్ట్ సజెషన్స్ ఇస్తాం తప్ప డైరెక్ట్గా ఎండార్స్ చేయం. సరే మీరు బీటెక్ చదివారు కదా, ఈ 2030కి కెరియర్స్ చాలా చేంజ్ అవ్వబోతూ ఉన్నాయి. చాలామంది ఏంటంటే 2026లో 25లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు, కానీ రానున్న కాలంలో రాబోయే మార్పులు చాలా ర్యాపిడ్గా డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. సో దీనికి అనుగుణంగా మీరు ఈ తెలుగు వన్ ద్వారా ఆడియన్స్ అందరికి కూడా ఒక సలహా సూచన ఇవ్వండి సార్. సో బేసిక్గా ఏంటంటే సార్, కోర్స్ ఏదైనా పరే దానిలో మాస్టర్ అయ్యని చెప్తాను సార్. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే నెక్స్ట్ ఉన్న జనరేషన్స్కి అంటే జాబ్స్ కొట్టడం ఈజీ అంటే చాలా ఈజీ అని చెప్తాను. టెక్నాలజీ ప్రకారంగా ఎవరైతే టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఉంటారో ఈజీలీ దే కెన్ గెట్ ద జాబ్ సార్. టెక్నాలజీ ప్రకారంగా అడాప్ట్ చేసుకోలేకపోయి ఉంటే ఇట్స్ ఎ వెరీ టఫ్. సార్ ఇప్పుడు అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో అదర్ దెన్ బీటెక్, బీబీఏ, ఎంబీఏ, బీసీఏ, ఎంటెక్ ఇంకా వేరే ఏమేం కోర్సెస్ ఉన్నాయి సార్? మనకు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది. ఇది కాకుండా వాట్ 3 years కోర్స్ ఆర్ 4 years కోర్స్ సార్? వీ హ్యావ్ ద 3 years కోర్స్ అండ్ 4 years కోర్స్ సార్. ఫ్యాషన్ డిజైనింగ్లో 3 years ఉంది, 4 years ఉంది. అండ్ వీ హ్యావ్ ద ఎల్ఎల్బి కూడా మనం వెళ్తున్నాం సార్. సో ఇన్స్పెక్షన్ ఒకటి పెండింగ్ ఉంది. సూన్ విల్ గెట్ ఎస్ అప్రూవల్ ఫ్రమ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. థర్డ్ వచ్చేసి సార్ మనకి ఎంబీఏ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఒకటి. ఇట్స్ యూనిక్ కోర్స్ అని చెప్పొచ్చు సార్. సో ఇట్స్ వన్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇందాక బీటెక్ కోర్స్లో కూడా సార్ ఫైనాన్స్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, సిఎస్ బిజినెస్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, దీస్ ఆర్ ద యూనిక్ కోర్సెస్ సార్. ఓకే, ఇది ఒకటి. అంటే ఇవన్నీ ఏంటంటే చాలా
నెక్స్ట్ ఫర్దర్ స్టూడెంట్కి ఎక్కడైతే అంటే పిచ్చింగ్ చేసుకోవచ్చో ఆ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. రైట్. ఇంకొకటి ఇందాక మనము ఫీజెస్ గురించి మాట్లాడుతుంటే ఓకే. అంటే చాలా హై ఫీజెస్ ఉన్నాయి సార్. హైదరాబాద్లో లేదంటే కొన్ని కాలేజెస్లో ఏదైతే ఫీజు వాళ్ళు 12 lakhs 15 lakhs 20 lakhs డొనేషన్ పే చేస్తున్నారు సార్. ఇఫ్ యూ కంపేర్ ద కరికులం వైజ్ వీఆర్ బెటర్ దాన్ దాట్. ఇఫ్ యూ talk on infrastructure side, we are better than that. If you are compare with the faculty side, we are better than that. ఒకటి ఏంటి అంటే దే ఆర్ ఇంటూ 20 years కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు, మనం యూనివర్సిటీ 2 years ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ కంపేర్ విత్ ద లెగసీ, సో వీఆర్ ద బిగ్ బ్రాండ్. ఓకే. సో నేనేం చెప్తానంటే పేరెంట్స్కి, మీరు స్పెండ్ చేసేటప్పుడు ఏదో వెళ్ళాము 20 lakhs కట్టాము ఈ బ్రాండ్ కాలేజ్లో చదువుతున్నారు చెప్పకుండా ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఆ కాలేజ్లో చెక్ చేసుకోండి. ఓకే. సో ఒక కాలేజ్లో 12 lakhs ప్లస్ ఫీజు అంటే 8 lakhs 20 lakhs అవుతుంది. మా దగ్గర 4 lakhs పర్ ఇయర్ అండి. ఎస్ సార్. సో 16,54,000లో మీకు ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయనుకో ఇంకా తక్కువ పడుతుంది. రైట్ సార్. సో ఇంకోటి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా ఈ స్కాలర్షిప్ని బేస్ చేసుకొని మనం 5% ఆఫ్ ద బ్యాచ్, 10% ఆఫ్ ద బ్యాచ్, 15% ఆఫ్ ద బ్యాచ్ అని చెప్పి ఎవరీ క్లాస్ రూమ్ వైజ్గా తీసుకొని మనం స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. రైట్ సార్. సో బెటర్ ఆపర్చునిటీ అని చెప్పాలి సార్. సార్ నేను మీద ఒక వీడియో చూశాను, బీకామ్ ఏసీసీఏ గురించి చాలా బాగా చెప్పారు. సో అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో బీకామ్ ఏసీసీఏ కోర్సు చెప్తున్నారు కదా సార్, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? సార్ నిజంగా చెప్పాలంటే అది ఒక యూనిక్ కోర్స్ సార్. అంటే డాక్టర్ అన్న తర్వాత అంటే నేను ప్రొఫెషన్గా చూస్తే డాక్టర్ ఏంటంటే సార్ బెడ్ పైన ఉన్న అతనికి ఓపీ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇది అలాంటిది సార్. అంటే ఏసీసీఏ కోర్స్ కూడా డిజిటల్ సిగ్నేచర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అతను పంపిస్తే ఒక ఫైల్ని వెరిఫై చేసి అతనికి డబ్బులు వస్తాయి. ఇదేంటి అంటే సార్ మనకి 13 పేపర్స్ ఉన్నాయి సార్. సార్ ఇక్కడ యూనిక్ యూఎస్పీ అందరూ ఏఐసీసీ చెప్తారు, అమిటీలో కూడా ఉంది కదా. ఏంటి యూనిక్ యూఎస్పీ అంటే ప్రతి ఒక్క బీకామ్ చేసిన వాళ్ళకి 5 పేపర్స్ ఎగ్జామ్షన్ ఉంటాయి, సిఏ చేసిన వాళ్ళకి 6 పేపర్స్ ఎగ్జామ్షన్ ఉంటాయి. కానీ అమిటీలో ఎవరైతే బీకామ్ విత్ ఏసీసీ చేస్తున్నారో వాళ్ళకి 8 పేపర్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాం సార్. ఎందుకు సార్ అలాగా? అంటే వీ హ్యావ్ కొలాబరేటెడ్ వర్క్ ఇండస్ట్రియల్ జీటీ అని గ్రాంట్ థామ్సన్ అని వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం సార్. సో బేస్డ్ వాళ్ళతో కలిపి మనం కరికులం రన్ చేస్తాము. సో వీఆర్ గివింగ్ 8 పేపర్స్ ఎగ్జామ్షన్ సార్. సో ఇది యూనిక్ కోర్స్. 5 పేపర్స్ రాస్తే వాళ్ళు ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఇది ఒక వండర్ఫుల్ కోర్స్. సో ఎవరైతే బీకామ్ సైడ్ కానీ అంటే ఈ గ్రూప్కి మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ సార్. అంటే 12th గ్రేడ్లో వాళ్ళ సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ ఉంటే చాలు. మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి సార్? కంపల్సరీ మ్యాథ్స్ ఉండాలి. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ స్టూడెంట్ దే కెన్ జాయిన్, వాళ్ళు అవ్వచ్చు అండి. ఓకే, వాళ్ళు అవ్వచ్చు. అంటే అది కమర్షియల్ మ్యాథ్స్ అంటాం, వేరియబుల్ మ్యాథ్స్ అంటాము. అలా వేరియబుల్స్ ఏదైనా ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఫర్ టేకింగ్. అంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బైపీసీ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు, కానీ మేము తీసుకోవట్లేదు. ఓకే, సో యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ బైపీసీ స్టూడెంట్స్ ఫర్ బీకామ్ ఏసీసీ. కరెక్ట్. ఇంకొక కోర్స్ విన్నాను సార్, బిఏ అడ్మినిస్ట్రేషన్. సూపర్. సో బిఏ అడ్మినిస్ట్రేషన్ కూడా సార్ మనము ఈ కరికులంలో సివిల్స్కి సపరేట్ చేసే ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కరికులంని ఇంక్లూడ్ చేసాం. పబ్లిక్ పాలసీ కానీ, గవర్నెన్స్ కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లాస్ కానీ. సో ఇది ఏంటంటే ఎవరైతే సివిల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయిన కోర్స్ సార్ ఇది. దీంట్లో కూడా మనకి ఆనర్స్ డిగ్రీ ఉంది. సో వాళ్ళ కరికులం 80% ఆఫ్ ద కరికులంని మనము ఇంక్లూడ్ చేసాము. సో వీ హ్యావ్ ద గుడ్ ఫ్యాకల్టీ. రైట్ సార్. సో హూ ఆర్ ద రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళు ఈ క్లాసెస్ రన్ చేస్తారు సార్. ఇప్పుడు బీటెక్ వాళ్ళకే కాకుండా ఈ బీకామ్ వాళ్ళకి, బీ డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి, ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి, బీకామ్ ఏసీసీఏ వాళ్ళకి, బీఏ అడ్మినిస్ట్రేషన్, బీసీఏ, బీబీఏ వీళ్ళందరికీ కూడా అమిటీ ద్వారా ఇంటర్న్షిప్స్ ఇస్తారా సార్? 100% ఇంటర్న్షిప్స్ ఇస్తామండి. ఓకే. సో అది కూడా నేను మీకు ఏదైతే చెప్పానో 5 weeks ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. సో అందరికీ వెళ్ళొచ్చు, ఏ కోర్స్ వాళ్ళని వెళ్ళొచ్చు. అండ్ వీ హ్యావ్ ద మేజర్ డిగ్రీ అండ్ మైనర్ డిగ్రీ. సో ఏదైనా స్టూడెంట్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు, వాళ్ళు బీఏ అడ్మినిస్ట్రేషన్ మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు, బీబీఏ అడ్మినిస్ట్రేషన్ మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు. సో ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద క్యాంపస్ దానికి మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు. సో దానికి మనం సపరేట్గా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము, క్రెడిట్స్ వైజ్గా ఇష్యూ చేస్తాం దాన్ని కూడా. సో దానికి ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయి. రైట్ సార్. సార్ రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు కాల్ చేశాడు. 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడంట ఆయన. వాళ్ళ బాబుకి ఒక పలానా కాలేజ్ పేరు చెప్పి ఆ కాలేజ్లోనే కావాలన్నాడు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? 16 వచ్చింది అన్నాడు. సరే సార్ ఎందుకు సార్ ఆ కాలేజ్లో అంటే అటానమస్ కాలేజ్ ఈజీగా పాస్ చేస్తారు కదా. ఆయన 20 years నుంచి సాఫ్ట్వేర్లో ఉన్నాడు. సో మీరు దీని గురించి నాకు క్లారిటీ ఇవ్వాలి సార్. అటానమస్లో అయితే ఈజీగా పాస్ చేస్తారా, యూనివర్సిటీలో అయితే పాస్ చేయరా? అసలు ఈ అటానమస్కి, యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి, నార్మల్ జేఎన్టీ అఫిలియేషన్ కాలేజ్కి ఈ డిఫరెన్స్ ఏంటి సార్?
సార్ అటానమస్ క్యాంపసెస్ ఏంటి అంటే సార్ దే ఆర్ అండర్ అఫిలియేషన్ ఆఫ్ ద మళ్ళీ ఒక యూనివర్సిటీ కిందనే ఉంటాయి. ఓకే. ఈ యూనివర్సిటీస్ ఇండిపెండెంట్ యూనివర్సిటీస్లో యూజీసీ కింద యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే. సో యూనివర్సిటీ నుంచి బ్రాంచెస్ అనుకుంటే అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ అటానమస్ క్యాంపసెస్ కానీ వస్తాయి. ఓకే. సో మళ్ళీ యూనివర్సిటీలో టూ వేరే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఓకే. సో ఏ యూనివర్సిటీ అయినా సరే యూజీసీ అప్రూవల్లో ఉంది అంటే అది ఇట్స్ అ వ్యాలిడ్ యూనివర్సిటీ. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఈ అఫిలియేషన్ కాలేజెస్లో కానీ లేకపోతే అటానమస్ క్యాంపసెస్లో కానీ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అఫిలియేటెడ్ యూనివర్సిటీతో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే. మేము ఇండిపెండెంట్ బాడీ, యూనివర్సిటీ ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ. సో కంపేర్ చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ అటానమస్ క్యాంపసెస్కైనా అఫిలియేటెడ్ కాలేజెస్కైనా యూనివర్సిటీస్కి ఎక్స్ట్రా ఉంటుందని చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్ మీరు ఇందాక కొన్ని యూనివర్సిటీస్ అంటే అవుట్ ఆఫ్ అమిటీ ఐఎమ్ టాకింగ్, కొన్ని యూనివర్సిటీస్ దే వోంట్ కండక్ట్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే. దే అంటే ఒక పోర్షన్ ఆఫ్ థింగ్స్ ఇచ్చేసి సో దానిపైన అసైన్మెంట్స్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసుకుంటే వాళ్ళని పాస్ చేసే చాలా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఫ్లెక్సిబిలిటీ యూనివర్సిటీస్కి ఎక్కువ ఉంటుంది అటానమస్ క్యాంపసెస్తో పోలిస్తే. బట్ ఇక్కడ తెలంగాణలో డిఫరెంట్గా ఉంది సార్. మా వాడికి అటానమస్ కాలేజ్ సీట్ వస్తే చాలు, మా వాడు ఇంజనీరింగ్ పాస్ అవుతాడు. ఆడు 4 years మనీ ఒకటే ఫీజు ఒకటే కట్టట్లేదు కదా, 4 years టైం స్పెండ్ చేస్తున్నారు. సో 4 ఏళ్ళు కష్టపడి చదివి వాళ్ళు పాస్ కాకుండా బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే తర్వాత పోయి మళ్ళీ మేనేజ్ చేసుకొని పాస్ అవుతున్న స్టూడెంట్స్ని చాలామందిని చూసాం మనం. సో వీళ్ళ వల్ల ఏం ఉపయోగం సార్? వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉండదు కదా. 100% అండి. ఇంకా అట్లాంటి వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్లోనే జాయిన్ అవుతాయి సార్, స్కిల్స్ అన్నీ వస్తాయి. అంటే వీ హ్యావ్ ద ఇందాక క్లబ్స్ ఉన్నాయని చెప్పాను, ఆ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల దే కెన్ లెర్న్ ఎక్స్ట్రా స్కిల్స్ అండి. సార్ యూనివర్సిటీ అంటే ఇన్ని కాలేజ్ ఉన్నాగా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాగా, అటానమస్ క్యాంపస్ ఉన్నాగా, వై ద గవర్నమెంట్ హాస్ డెవలప్డ్ యూనివర్సిటీస్ అంటే ఎక్స్ట్రా స్కిల్ కావాలి, ఎక్స్ట్రా రిసోర్సెస్ కావాలి. ఇందాక మనం మైనర్ డిగ్రీ అన్నాం, మైనర్ డిగ్రీ ఎందుకు ఇస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అంటే ఈ ఎక్స్ట్రా స్కిల్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ స్ట్రెంగ్తన్ అవుతాడు. సో అంటే 360 degreesలో స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా, సస్టైనబిలిటీ పెరగాలన్నా స్టూడెంట్కి ఎక్కడ ప్లేస్ అంటే యూనివర్సిటీస్ అని చెప్పుకోవచ్చు. అది ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే చాలా బెటర్, ఎందుకంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. సో స్టూడెంట్ని స్టెప్ అవుట్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రెంగ్త్ కావాలనేది వాళ్ళు ఈజీగా పాత్వేస్ ఇస్తారు. ఓకే. రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన డిస్కషన్లో చెప్తున్నమాట, పిల్లలు అసలు క్లాస్లో కాన్సన్ట్రేషన్ పెట్టి వినడం లేదు, క్లాస్కి సరిగా రారు, అటానమస్ కార్డులో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాడి కార్లో వస్తాడంట, బట్ ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేసుకుంటాడంట. అది ఎలానో నాకు అర్థం కావాలి. అంటే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే సర్టన్ ఇన్కమ్ ఉండాలి, వాళ్ళు బిలో పావర్టీ లెవెల్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. వీళ్ళ వల్ల రెగ్యులర్గా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు సార్. వీళ్ళు వస్తారు, టైంపాస్ చేస్తారు, కార్లో వస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటారు. అసలు గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ మీద ఎవరైతే ఫస్ట్ ఇయర్లో పాస్ అవుతారో వాళ్ళకే అటెండెన్స్ ప్లస్ సబ్జెక్ట్స్ చూసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి సార్ అని చెప్తున్నాను అనమాట. అది మనం మాట్లాడుకుంటూ అవ్వదు కదండి, గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ ఆల్రెడీ ఉన్నట్టుంది అని చెప్పాను. సో పేరెంట్స్ కూడా జనరల్గా మేము మా అబ్బాయికి అడ్మిషన్ ఇప్పించేసాం, కాలేజ్కి పంపించేసాము, ఇంకా అయిపోయింది, మా బాధ్యత లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, ఫీజు కట్టేసాం అయిపోయిందని. బట్ నేను విన్నాను అమిటీ యూనివర్సిటీలో ఎవ్రీ సెమిస్టర్ పేరెంట్కి మీరు రిజల్ట్ పంపించి పేరెంట్తో కూడా మాట్లాడుతున్నారు అనేది నిజమేనా సార్? అవునండి. మనకి అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ 1:20 అంటే ప్రతి ఒక్క 20 స్టూడెంట్స్కి ఒక కోఆర్డినేటర్ ఉంటారు, మెంటర్ ఉంటారు. సో మెంటర్ రెగ్యులర్లీ విత్ కాంటాక్ట్ విత్ ద పేరెంట్స్. వాళ్ళకి ఒక టైం ఇస్తున్నాం మనం, అంటే వాళ్ళకి పేరెంట్ లాగిన్, స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది. పేరెంట్ లాగిన్లో వాళ్ళ అంటే ఎవరైతే ఇక్కడ మెంటర్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. 3:30 to 5:30 వరకు ఆ మెంటర్తో మాట్లాడుకోవచ్చు. లేదంటే మెంటర్ దే విల్ కాంటాక్ట్ విత్ ద మీ వాడు ఇలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి దే విల్ డిస్కస్ సమ్ ఇన్పుట్స్ టు ద పేరెంట్స్. ఓకే. సో అలా. సెకండ్ ఏంటంటే సార్ మీరు ఇందాక మనం కాలేజ్ గురించి మాట్లాడితే రియంబర్స్మెంట్ అది ఇదని మాట్లాడుతున్నాం కదా సార్. అక్కడ ఏమవుతుంది అంటే ఇఫ్ యూ టాక్ నో, సో ఎందుకు స్టూడెంట్స్ కూడా ఫ్యాకల్టీ మాట వినట్లేదు, క్లాసెస్ వినట్లేదు అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి సార్. ఇప్పుడున్న స్టూడెంట్కి ఏమైపోయిందంటే జావా కానీ ఇవన్నీ బేసిక్గా నేర్చేసుకుంటున్నాడు. అక్కడ ఉన్న ఓల్డ్ కరికులం అది, అంటే ఈ అఫిలియేటెడ్ కాలేజ్లో ఓల్డ్ కరికులం ఉంటుంది. సో హ్యావ్ పాస్డ్ మై బీటెక్ ఇన్ 2009. ఇప్పటికి నేను ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిలబస్ చూస్తే నాకు ఇప్పటికి అదే ఉంది, అదే కనిపిస్తుంది, ఇంకా నేను చదివిందే ఉంది. సో అలాంటి కరికులం ఉన్నప్పుడు అంటే నేను బీటెక్ అయిపోయి 15 years అయిపోయినా కూడా ఇంకా నేను ఆ కరికులం చూస్తుంటే నాకే అనిపిస్తుంది, అరే ఇప్పుడు ఏం లాభం దీంతో అని. ఓకే. సో ఇప్పుడు మనం పైథాన్ గురించి మాట్లాడుతున్నాం, డిఓప్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా నీవు 3rd yearలో 4th yearలో జావా గురించి మాట్లాడతానంటే స్టూడెంట్స్ ఎలా వింటారు సార్? ఓకే సార్, వాళ్ళకి ఇంకొకటి ఏమైపోయిందంటే ఈ కరికులంతో వేస్ట్, ఏదో వచ్చాము ఫస్ట్ ఇయర్ ఓకే, సెకండ్ ఇయర్కి అర్థమైపోతుంది ఈ
టెక్నాలజీస్ వాళ్ళకి ఎవరో ఒకరు కలుస్తారు, దీని గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ ఉంది వరల్డ్ అని వాళ్ళు ఆన్లైన్లో చూసుకుంటారు, అంతా తెలిసిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏంటంటే బయట నేర్చుకోవడం ఒకటి, లేకపోతే బయట కొన్ని వాళ్ళకి పిచ్చింగ్ చేసుకోవడం ఒకటి చూసి ఉన్న ఫ్యాకల్టీతో, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా అప్డేటెడ్ లేకపోవడం, కరికులం అప్డేటెడ్ లేకపోవడం వల్ల వాళ్ళు అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ క్లాస్. రైట్ సార్. సార్ ఇది కొంచెం ఓపెన్గానే అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్. మరి చాలా యూనివర్సిటీస్ కాలేజ్లో హైదరాబాద్లో మేము ఏఐ చెప్తున్నాం అన్న చాలా కాలేజ్లో యూనివర్సిటీలో ప్రాపర్ కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్స్ కూడా లేవు. అంటే ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి సంబంధించిన కంప్యూటర్స్ కూడా లేవు. ఫ్యాకల్టీ కూడా లేరు. అంటే పిహెచ్డిఎస్లో ఒక్కరు కూడా లేరు. అమిటీలో ఉన్నారా సార్? 100% సార్. ఇంకొకటి మీరు ఇందాక మనం మాట్లాడుకుంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్ మాట్లాడుకున్నాం. అంటే ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ ఏఎన్ఎంఎల్ తీసుకురావడానికి మనం ఐబిఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. ద డే వన్ స్టార్ట్ ద కరికులం విల్ స్టార్ట్ విత్ ఐబిఎం కొలాబరేషన్ అండ్ అమిటీ కొలాబరేషన్. సో కరికులం ఒకటే కాకుండా ఫ్యాకల్టీ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి దే విల్ టీచ్ ద స్టూడెంట్స్ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ నీడెడ్ ఇన్ ద ఏఐఎంఎల్. సో ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఏమేం కావాలి, కోడింగ్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా పిన్ టు పిన్ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. సో ఏదైతే మీరు ఇందాక అడిగారు కదా, అది 100% రైట్. సో దానికోసం వీ వాంట్ టు గెట్ ఇట్ అంటే చేంజ్, ట్రెండ్లో చేంజ్ తీసుకురావాలి తెలుగు స్టేట్స్లో అని చెప్పి వీ హ్యావ్ కొలాబరేటెడ్. ఓకే సార్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయి అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో? వీ హ్యావ్ ద ఇంటిగ్రేటెడ్ విత్ సిఎస్సి బీటెక్ ప్లస్ ఎంటెక్, సిఎస్సి బీటెక్ ప్లస్ ఎంటెక్ ఏఎన్ఎంఎల్. అచ్చా, ఈ 2 courses 4+1 5 yearsలో ఎగ్జాక్ట్లీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయిపోతుంది. కరెక్ట్. సో వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ సేమ్ ఉంటాయా సార్? 100% అండి సార్. ఇట్స్ అ బుక్లో ఆఫ్ అమిటీ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్ సెల్, ఓకే, సెంట్రలైజ్డ్ ఫ్యాకల్టీ సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో ఏ కోర్స్ తీసుకున్నా స్కాలర్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ సెంట్రలైజ్డ్ ఉంటుంది. రైట్ సార్. సార్ రీసెర్చ్ చేయాలనుకునే స్టూడెంట్స్కి అమిటీ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి సపోర్ట్ ఉందండి? సో ఇఫ్ యూ టాక్ అబౌట్ అవర్ వీసీఆర్ రిజిస్టర్ గారు, దే హ్యావ్ డన్ గుడ్ నెంబర్ ఆఫ్, అంటే వాళ్ళు పాత యూనివర్సిటీస్లో వర్క్ చేసిన చూస్తే రికార్డ్స్ చూస్తే, సో ఒక ఐ డోంట్ వాంట్ స్పెల్ ద యూనివర్సిటీ నేమ్, అక్కడ 300-400 ఉన్న రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ వన్స్ దే ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ విత్ ఇన్ 5 years దే బ్రాట్ ఇట్ టు 6,000 to 7,000 పబ్లికేషన్స్ తీసుకొచ్చారు, రీసెర్చ్ సైట్ తీసుకొచ్చారు. ఓకే. సో వాళ్ళు ఫ్యాకల్టీని ఏదో వచ్చారు క్లాసెస్ చెప్తున్నారు అనకుండా దే ఆర్ పుషింగ్ ద ఫ్యాకల్టీ ప్లస్ స్టూడెంట్స్. సో ఫ్యాకల్టీని పుష్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ స్టూడెంట్ కావాలి. ఓకే. సో రీసెర్చ్ సైడ్కి పుష్ చేస్తారు. ఇంకొకటి పాయింట్ నెంబర్ 1, మనం ఇందాక ఫస్ట్ లైన్లో మాట్లాడుకుంటే సార్ మనం మీకు 540 పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పాను. ఓకే. సో ప్రతి ఒక్కటి వచ్చేసి ఐ కెన్ సే ఇట్స్ ఆకథాన్ సెంటర్స్. సో మేము ల్యాబ్స్ కూడా అని చెప్పాం, ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటాం దానిని, ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి ఇక్కడ. సో ద ఈజీలీ ఒక స్టూడెంట్ వెళ్ళి విత్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అప్రూవల్తోని దే కెన్ గో ఫర్ రీసెర్చ్. ఓకే. రైట్ సార్. మీరు అమిటీ యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, అటు మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి కదా. ఇవాళ ఈ జెన్జీ పిల్లలందరూ కూడా మేము స్టార్టప్ పెడతాం, మేము బిజినెస్ చేస్తాం అంటున్నారు. ఈ స్టార్టప్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ దగ్గర ఏమైనా ఇంక్యుబేషన్ సెంటర్ ఉందా? మనకు ఆంటర్ప్రినర్షిప్ అనే క్లబ్ ఉంది, స్టార్టప్ అనే క్లబ్ ఉంది. ఓకే. సో దానికి ఒక మెంటర్షిప్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్, దెన్ థాట్స్. రైట్. సో ఇన్ దస్ క్లబ్. రైట్ సార్. విజయ్ గారు, సో మీరు అమిటీ యూనివర్సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా అసలు అమిటీ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎలిజిబిలిటీ గురించి కూడా చెప్తారా సార్? యా. సో ఏ కోర్స్ అయినా సార్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం తీసుకుంటే 55% ఉండాలి సార్. పీసీఎంలో 55% ఫర్ టెక్ కోర్సెస్కి, నాన్ టెక్ కోర్సెస్కి 50% ఉంటే చాలు. ఓకే. అది కాకుండా సెకండ్ కండిషన్ వచ్చి పీసీఎం ప్లస్ ఇంగ్లీష్లో కూడా 55% అబౌవ్ ఉండాలి. ఓకే. ఫర్ టెక్ కోర్సెస్ ఇది ఒక మేజర్ అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా రన్ చేస్తామంటే సార్ ఫస్ట్ అప్లికేషన్ తీసుకోవాలి. ఓకే. సెకండ్ వచ్చేసి మా రిజిస్ట్రేషన్ టీమ్ దే విల్ వెరిఫై ద డాక్యుమెంట్స్. ఓకే. థర్డ్ వచ్చేసి వారికి ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళకి వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దే డోంట్ వాంట్ టు ట్రావెల్ టు అవర్ క్యాంపస్. ఓకే. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ రికమెండ్ చేస్తారు ద స్టూడెంట్ ఈజ్ క్యాపబుల్ ఫర్ 4 years, అంటే అతను ఈ 4 years సస్టైనబుల్గా లాగగలుగుతాడు కోర్స్ని అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తారు ఫ్యాకల్టీ. దెన్ దే విల్ గెట్ మైక్రోసైట్లో అడ్మిషన్ లెటర్ ఒక 48 hours కానీ లేకపోతే 3 daysలో వాళ్ళకి లెటర్ వస్తుంది. దే కెన్ పే ద ఫీజ్. ఓకే. సో రైట్ సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. మీ అమిటీ యూనివర్సిటీ తరపున ఇప్పుడు ఈ July 10th కౌన్సిలింగ్ రిజల్ట్స్ వస్తాయి సార్. యా. సో ఆ తర్వాతనే మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్.
పేరెంట్స్ స్టూడెంట్స్ మాకు సీట్ రాలేదు అని హడావుడిగా గేట్ కూడా దాటని నేను కాలేజ్ దగ్గరికి పోయి గేట్ బయట నిల్చొని మాకో సీట్ ఇవ్వండి అని అడగడం లాస్ట్ ఇయర్ చాలా బాధ అనిపించింది. మీరు యు ఆర్ పేయింగ్ 15 lakhs, వాళ్ళు గేట్ లోపలికి కూడా రానిట్లేదు సార్. అలాంటి కాలేజీలకు వెళ్ళడం బెటరా? ఒక డీసెంట్ యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఇప్పుడు మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి. నేమిట్ ఎనీ యూనివర్సిటీ లైక్ అమిటీ కావచ్చు, కావేరీ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, గురునానక్ కావచ్చు, హరి అని కొత్తగా హార్ట్ఫుల్నెస్ యూనివర్సిటీ వచ్చింది. ఇలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్లో రీజనబుల్ 2 to 4 lakhsలలో బీటెక్ అయిపోతుంది సార్. సో బట్ వాళ్ళు ఇవన్నీ వదిలేసి స్టిల్ ఇంకా బిహైండ్ ఆ గేట్ దాటి నేను కాలేజీ దగ్గరికి వెళ్ళి నిల్చుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఆ ఎమ్మెల్యే జాయిన్ అవుతున్నారు. సో మీరు ఫైనల్గా ఒక మెసేజ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏమి ఇస్తారు సార్? సార్ నేనైతే ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ సార్ ఫస్ట్ ఏంటి అంటే లెగసీ చూడమని చెప్తాను. ఓకే. సెకండ్ ఏంటి అంటే కరికులం. సార్ థర్డ్ ఏంటంటే ఫ్యాకల్టీ. ఈ మూడు ఏంటంటే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో లెగసీ చూసినప్పుడు ఇన్స్టిట్యూషన్ వైజ్గా చూడకుండా గ్రూప్ వైజ్గా చూడమని చెప్తాను. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే సార్ వాళ్ళకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నప్పుడు, ఇన్ని ప్లేసెస్లో యూనివర్సిటీ ఉన్నప్పుడు కరికులంని ఎంత వెల్ డిజైన్ చేసి ఉంటారు అనేది ఒకటి. అవును. ఇంకొకటి ఏంటంటే సార్ ఫ్యాకల్టీ. సో ఎగ్జాంపుల్ సార్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఐ కెన్ ప్రామిస్ యూ అంటే ఏ ఇన్స్టిట్యూషన్లో ఉండరని చెప్తాను నేను. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే ఒక యూనివర్సిటీ అంటే లేదా ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఏదో ఎడ్యుకేషన్ కూడా కాదు సార్. వాళ్ళకి ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 100 ఐ కెన్ ప్రామిస్ దట్ ఈస్ విల్ బి గెటింగ్ ఇన్ అమిటీ యూనివర్సిటీ సార్. ఓకే. అట్లాంటి కాలేజ్లకు వెళ్ళి ఏం స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకుండా ఏదో నామమాత్రంగా ఉండే దానికంటే నీకు డైలీ అంటే వీఆర్ గివింగ్ అటెండెన్స్ ఫర్ ద స్పోర్ట్స్. వాళ్ళకి 6 daysలో ఏవైతే ప్రతి ఒక్క స్టూడెంట్ 5 clubsకి కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. దానికి అటెండెన్స్ ఉంటుంది కమిటీలో. సో 75% ఈస్ గ్యారంటీడ్ అటెండెన్స్ కావాలి. ఓకే. సో ఇలాంటి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ యువర్ టైం. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చూశారు కదండి ఇవాళ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అడ్మిషన్స్ ప్రాసెస్, కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఫీజెస్, స్కాలర్షిప్స్. ఎవరైనా అమిటీ యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా నేను 2-3 పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, సార్ అమిటీ యూనివర్సిటీ కొత్తగా పెట్టారు కదా హైదరాబాద్లో, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. దానికి ఐ వాంట్ టు గివ్ క్లారిటీ అనమాట. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో కొత్తగా పెట్టారండి. బట్ అమిటీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి ఏమి కొత్త కాదు అండ్ ప్లేస్మెంట్స్కి ఏమి కొత్త కాదు. అమిటీ యూనివర్సిటీ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉంది. నోయిడాలో క్యాంపస్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో 12 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అబ్రాడ్లో కూడా 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఫ్యాకల్టీ విషయంలో కానీ అమిటీ యూనివర్సిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లేదు. సో అట్ ద సేమ్ టైం మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ముంబైలో అనౌన్స్ చేశారు. సో రిలయన్స్ యూనివర్సిటీ కొత్తదని చూస్తారా లేకపోతే రిలయన్స్ వాళ్ళదని చెప్పేసి జాయిన్ అయిపోతారా? అక్కడ అనౌన్స్ చేసిన ఒక 1 week లోపల అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు అంటే అక్కడ బ్రాండ్ చూస్తారు. ఇక్కడ కూడా అమిటీ యూనివర్సిటీ కూడా ఒక బ్రాండ్ అనమాట. సో ఎవరైతే అడ్మిషన్స్ గురించి చూస్తున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. లిమిటెడ్ ఇంటేక్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే పేరెంట్స్ కౌన్సిలింగ్లో మంచి సీట్ రాలేదు, మేము డొనేషన్ కట్టి జాయిన్ అవ్వాలి అవన్నీ అనుకోకుండా మంచి పర్సంటేజ్ ఉంటే మీకు మంచి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి అమిటీ యూనివర్సిటీని ట్రై చేయొచ్చు. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను సజెస్ట్ చేస్తున్నాను అండి. వన్స్ విజిట్ ద క్యాంపస్, అక్కడ ఫ్యాకల్టీతో స్టూడెంట్స్తో మాట్లాడండి. దెన్ మీరు సాటిస్ఫై అయితేనే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. తెలుగు 1